ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం శ్రీకరం శుభకరం కార్యక్రమంలో పుట్టుమచ్చల శాస్త్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే చాలామందికి శరీరం మీద పుట్టుమచ్చలు ఉన్నప్పుడు అవి మంచి చేస్తాయా? చెడు చేస్తాయా? అసలు ఈ పుట్టుమచ్చల యొక్క ప్రభావం మన మీద ఉంటుందా? ఉండదా? ఇదంతా కేవలం మూఢనమ్మకం అని చెప్పేసి సందేహాలు ఎన్నో ఏర్పడుతుంటాయి. మరికొంతమంది ఎవరైతే ఈ పుట్టుమచ్చలను పూర్తిగా విశ్వసిస్తారో వారు ప్రతిదానికి కూడా నాకు ఇక్కడ పుట్టుమచ్చ ఉందండి, భుజం మీద పుట్టుమచ్చ ఉంది, ముక్కు మీద పుట్టుమచ్చ ఉంది అని చెప్పి భయపడేవారు కొంతమంది. మరికొంతమంది పరిశీలన చేస్తే దీన్ని సరదాగా తీసుకుంటారని చెప్పవచ్చు. అంటే పుట్టుమచ్చలు అనేవి ఉన్నాయి, వాటి ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది. కానీ మన విల్ పవర్‌ని మించింది ఏమీ లేదని చెప్పేవారు కొంతమంది అయితే. మరికొంతమంది విషయంలో ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే భయపడేవారు అధికంగా ఉన్నారు, భయపెట్టేవారు కూడా అధికంగా ఉన్నారని చెప్పొచ్చు. అటువంటి వారి కోసం నేనేం చేస్తానంటే అసలు పుట్టుమచ్చల శాస్త్రం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? పుట్టుమచ్చలు మనిషి శరీరం మీద ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ప్రభావం చూపుతాయి? అసలు పుట్టుమచ్చలు ఎన్ని రకాల పుట్టుమచ్చలు ఉన్నాయి? ఈ పుట్టుమచ్చలు మంచి చేస్తాయా? చెడు చేస్తాయని చెప్పేసి మనం ఏ విధంగా ఒక నిర్ధారణకు రావచ్చు అన్న అంశాలు ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా శాస్త్రం చెప్పిన విషయాలు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వాటిని మన ప్రేక్షకులు ఒకసారి పరిశీలించుకొని, అంటే ఉదాహరణకు చెప్పమంటే నేను తల మీద పుట్టుమచ్చ ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అన్నప్పుడు తల మీద పుట్టుమచ్చ ఉన్నవారు పరిశీలన చేసుకోవచ్చు. ఈ విధంగా వారి శరీరంలో ఏ ఏ స్థానాల్లో పుట్టుమచ్చలు ఉన్నాయి అన్నీ చెప్పి ఒక పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత ఆ పుట్టుమచ్చల ప్రభావం గురించి ఏదైతే ఈ రోజు నుంచి వివరించబోతున్నానో దాన్ని ఒక పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత మొత్తంగా వారు ఒకసారి పరిశీలన చేసుకుంటే వారికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. దాన్ని అనుసరించి ఈ శాస్త్రాన్ని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మకూడదని చెప్పి ఒక చక్కటి నిర్ధారణకు రావడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడే అంశంగా చెప్పవచ్చు.